హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా అండి? మేము బాగున్నాము. సో, నేను ఫస్ట్ టైం ఇలా కెమెరా ముందుకొచ్చి మాట్లాడుతున్నానండి. సో, నేనేమన్నా ఫ్లోలో మాట్లాడేటప్పుడు ఏమన్నా తప్పుగా మాట్లాడితే దయచేసి క్షమించండి. ఆహ్, ఒకవేళ నా మాట వినేది కనుక నచ్చితే ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి. ఒకవేళ ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఆల్రెడీ తెలిసుంటే గనుక జస్ట్ సింపుల్‌గా స్కిప్ చేసేయండి. నో ప్రాబ్లమ్. ఓకే. సో, రీసెంట్‌గా మేము ట్రిప్ వెళ్ళామండి. ట్రిప్ అనగానే కొన్ని క్వెషన్స్ రైజ్ అవుతాయి. సో, జనరల్‌గా మనం ఎవరితో అన్నా మాట్లాడుతున్నప్పుడు ఇలా మేము ట్రిప్ వెళ్ళాము అని చెప్పగానే కొన్ని క్వెషన్స్ రైజ్ అవుతాయి. ఏంటి ఆ క్వెషన్స్ అంటే, ఓహ్! ట్రిప్ వెళ్లారా? ఎక్కడికి వెళ్లారు? ఎన్ని డేస్ వెళ్లారు? ఏ ఏ ప్లేసెస్ కవర్ చేశారు? అండ్ ఎంత ఖర్చయింది? ఓకే. ఎంత కాస్ట్ అయింది అనేది అడుగుతారు జనరల్‌గా. సో, ఈ క్వెషన్స్ అన్నిటికి నేనిక్కడ ఆన్సర్ చెప్పబోతున్నానండి. మేబీ ఇది ఎవరికైనా తెలిసుండొచ్చు. అందరికీ తెలియాలని లేదు కదా! కొంతమందికి కూడా తెలియకపోవచ్చు. సో, ఆ తెలియని వాళ్ళ కోసమే ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్తున్నాను. సో, ఈసారి మేము మేక్ మై ట్రిప్ ద్వారా వెళ్ళామండి. సో, మేక్ మై ట్రిప్ ద్వారా మా టార్గెట్ ఏంటి అంటే త్రివేంద్రం కవర్ చేయాలి అని. సో, త్రివేంద్రం కవర్ చేయాలి అని మేము మేక్ మై ట్రిప్ సైట్‌లోకి వెళ్ళి ఏంటి త్రివేంద్రం ప్యాకేజ్ అని సెర్చ్ చేశామనమాట. సో, త్రివేంద్రం ప్యాకేజ్ అని కొడితే మాకు కొన్ని ప్యాకేజెస్ అనేవి కనిపించాయి. సో, అందులో మేము 1 వీక్ ట్రిప్పే అనుకున్నాం. 1 వీక్ లోపే వెళ్లి రావాలి అనుకున్నాం. సో, 1 వీక్ లోపు కవర్ అయ్యేలాగా మాకొక ప్యాకేజ్ కనిపించింది. ఏంటి అంటే ఆ ప్యాకేజ్ టోటల్ హౌ మెనీ డేస్ అన్న క్వెషన్‌కి ఆన్సర్ అండి ఇది. సో, టోటల్‌గా 6 డేస్, 5 నైట్స్ ప్యాకేజ్ కనిపించింది. 6 డేస్, 5 నైట్స్. సో, ఆ 6 డేస్, 5 నైట్స్‌లో విచ్ ప్లేసెస్ వి ఆర్ గోయింగ్ టు కవర్ అంటే మదురై, రామేశ్వరం, కన్యాకుమారి అండ్ త్రివేంద్రం. సో, ఈ 4 ప్లేసెస్ అనేవి మేము కవర్ చేసామనమాట. ఆ ప్యాకేజ్‌లో ఉంది కవర్ చేస్తూ. సో, మేక్ మై ట్రిప్ ఎందుకు ఎంచుకున్నాము అంటే సడెన్‌గా మేము ప్లాన్ అనుకున్నామండి. ప్లాన్డ్ కాదిది. సో, సడెన్‌గా వెళ్ళాలి అన్నప్పుడు మనకి ట్రైన్స్ కానీ, ఫ్లైట్స్ కానీ అంత ఈజీగా దొరకవు. హోటల్స్ బుక్ చేసుకోవడం కూడా కష్టమవుతుంది. అందుకే మేము మేక్ మై ట్రిప్ ద్వారా వెళ్ళామనమాట. ఆ! అండ్ సడెన్ ప్లాన్ అవ్వడం వల్ల కూడా కొంచెం మేక్ మై ట్రిప్‌తో వెళ్ళినప్పుడు మనం జనరల్‌గా ఓన్‌గా వెళ్ళడానికి మేక్ మై ట్రిప్‌తో వెళ్ళినప్పుడు కొంచెం ప్రైస్ వేరియేషన్ కూడా కనిపించింది. ఒక 20,000 అటు ఇటు అవ్వచ్చు మోస్ట్‌లీ. ఆహ్, ఈ ప్యాకేజ్ నేను చెప్పాను కదా! ఈ 6 డేస్, 5 నైట్స్ ప్యాకేజ్ ఎంత అయిందంటే మాకు 77,000 అయింది. ఓకే. 77,000 అండ్ ఈ 77,000లో ఏమేమి ఇంక్లూడ్ చేశారు అంటే మనకి ఫ్లైట్స్, హోటల్స్ అండ్ ఒక కార్ ఉంటుంది మనతో పాటు. ఓకే. ఏసీ కార్ ఉంటుంది. సెడాన్ ఇచ్చారనమాట. సో, వీటన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది ప్యాకేజ్‌లో. ఓకే. ఫ్లైట్స్ ఎలా అంటే హైదరాబాద్ టు మదురై ఒక ఫ్లైట్ అండ్ ఎండింగ్‌లో త్రివేంద్రం టు హైదరాబాద్ ఒక ఫ్లైట్. అండ్ మిడిల్ అంతా కూడా మనము మదురై టు రామేశ్వరం, రామేశ్వరం టు కన్యాకుమారి, కన్యాకుమారి టు త్రివేంద్రం వెళ్తాం కదా! ఈ జర్నీ అంతా కూడా మనము వాళ్ళిచ్చిన కార్‌లోనే వెళ్తాం. అదే మాకిచ్చింది ఏసీ సెడాన్ కదా! సో, ఆ కార్‌లోనే వెళ్ళామనమాట. అసలు ఎంత కంఫర్టబుల్ అనిపించిందంటే నాకు ప్యాకేజ్ చాలా బాగా అనిపించింది. కొంచెం కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది డెఫినిట్‌గా. కొంచెం కాస్ట్‌లీ అనిపిస్తుంది. బట్ అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి మన మీద ఏ ప్రెషర్ లేకుండా కంఫర్టబుల్‌గా వెళ్ళి రావాలి అంటే అసలు మేక్ మై ట్రిప్ ప్యాకేజ్ చాలా నచ్చింది నాకు. చాలా బాగా అనిపించింది. అసలు ఏమి స్ట్రెస్ లేకుండా, ప్రెషర్ లేకుండా లగేజ్‌లు పట్టుకొని పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ప్రశాంతంగా అయిపోయింది. చాలా కూల్‌గా. వాళ్ళు ఐటినరీ ఇస్తారు. ఆ ఐటినరీ ప్రకారం మనం ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాం. మదురై మాకు 2 డేస్ ఇచ్చారు. అండ్ 1 డే రామేశ్వరం, 1 డే కన్యాకుమారి అండ్ 2 డేస్ త్రివేంద్రం. సో, 6 డేస్ కవర్ అయిపోయింది. 5 నైట్స్. ఓకే. సో, ఇలా కవర్ అయిపోయిందనమాట మొత్తం. చాలా కంఫర్టబుల్ అనిపించింది. సో, ఎవరికన్నా తెలియకపోతే తెలుసుకుంటారు. మేక్ మై ట్రిప్ ద్వారా కూడా కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. కొంచెం కాస్ట్‌లీ ఉండొచ్చు. మరీ కాస్ట్‌లీ అయితే నేను చెప్పను. కొంచెం కాస్ట్‌లీ అటు ఇటు ఒక 10,000-20,000 వేరియేషన్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు కూడా ఫ్లైట్స్ అంటే ఆహ్, చ మనం ఓన్‌గా పోయినా కాస్ట్‌లీనే ఉంటాయి. నువ్వు ఇలా ప్యాకేజ్ ద్వారా వెళ్ళినా కాస్ట్‌లీనే ఉంటాయి. సో, అది తప్పించుకోలేము మనము. ఎంత ఖర్చయింది అంటే 77,000 ఖర్చయింది. ఈ ప్యాకేజ్ అంతా కలిపి ఎంత అంటే 77,000 అండ్ మన దగ్గర అండ్ వీళ్ళిచ్చేది ఏంటి అంటే ఆహ్, బ్రేక్‌ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది. అండ్ లంచ్, డిన్నర్ మనమే చూసుకోవాలి. ఓకే. మనం ఏదన్నా ఎక్స్‌ట్రా ప్లేసెస్ వెళ్ళాలి అనుకుంటే కార్ మన చేతిలోనే ఉంటుంది కదా! సో, ఆన్ ది వే ఏవన్నా ప్లేసెస్ కవర్ చేసుకోవాలనుకుంటే వాటికి ఎక్స్‌ట్రా మనీ మనం పే చేయాలి. సో, అయిపోతుంది. సో, మేము అలా
వాళ్ళు ఇచ్చిన ఐటినరీ, వాళ్ళు చూపిస్తున్న ప్లేస్‌లే కాకుండా మాకు తెలిసిన కొన్ని ప్లేసెస్ ఆన్ ది వే ఉన్నవి కూడా మేము చూసుకుంటూ వెళ్ళాం. సో, మాకు అప్రాక్సిమేట్‌లీ ఈ 77,000తో పాటు ఫుడ్ ఖర్చు, లంచ్, డిన్నరు అండ్ మేము మధ్యలో చూసుకుంటున్న ప్లేసెస్ అన్నీ కలిపి అప్రాక్సిమేట్‌లీ 1,00,000 అయిందండి. సో, ఇదనమాట నేను చెప్పాలనుకుంది. సో, మేక్ మై ట్రిప్ ద్వారా వెళ్తే చాలా హాయిగా ఉంటుంది. మన మీద ప్రెషర్ ఉండదు. చాలా కంఫర్టబుల్‌గా వెళ్ళి రావచ్చు. అండ్ షెడ్యూల్ అయ్యి ఉంటుంది ప్రతిదీ కాబట్టి మనకి హరీ బరీ ఉండదు. ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతామనమాట. చాలా హాయిగా అయిపోతుంది జర్నీ. సో, ఇదండి నేను చెప్పాలనుకుంది ఈ వీడియోలో. సో, ఎవరికి ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండి. అండ్ నేను చెప్పిన విధానం మీకు ఓకే, అర్థమయ్యింది, మంచిగా చెప్పాను అనిపిస్తే గనక కామెంట్ ద్వారా మీరు చెప్పండి నాకు. అండ్ ఎంకరేజ్ చేయండి కామెంట్స్ ద్వారా. అండ్ ఇది యూస్‌ఫుల్ అనిపిస్తే గనక షేర్ చేయండి. ఎవరైనా ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో నా నెక్స్ట్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ ఉంటాయండి. చూడండి. వెయిట్ ఫర్ మై వీడియోస్.